వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన పాలిటెక్నిక్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. టి రూపశ్రీ 120 మార్కులకు గాను 111 సాధించి రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంకు, జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. పి నీల్కాంత్ 110 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, దివ్య 107, శశికిరణ్ 107 మార్కులు సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని గల జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సాధించిన ప్రగతి, అదేవిధంగా విజయాలు వర్ణనాతీతం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ 30వ తారీఖున జరిగిన పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 14వ తారీఖు వదిలిన పరీక్షల ఫలితాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు టి రూప 120 మార్కులకు గాను 111 మార్కులు, అదేవిధంగా పి నీల్కాంత్ 120 మార్కులకు గాను 110 మార్కులు, ఎస్ దివ్య 107 మార్కులకు గాను 107 మార్కులు, అదేవిధంగా జె శశికిరణ్ 120 మార్కులకు గాను 102 మార్కులు, అట్లాగే కె భవ్యశ్రీ 120 మార్కులకు గాను 102 మార్కులు, రాష్ట్ర స్థాయిలో 700, 1000, 1200, 2000 ర్యాంకులు సాధించిన ప్రగతి జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్కి ఈ విద్యార్థులకి శుభాశిష్యులు, శుభానందాలు తెలియజేస్తున్నాం. Rupashri and I scored 111 out of 120 marks and I am really happy with my marks. I got satisfied by joining JVS Kranti Coaching Center. They helped me a lot. And the discipline they maintained in the JVS Kranti Coaching Center was excellent. They prepared timetable and motivated me, guided me through my studies, and I'm really happy of the marks that I got. I got 1263 rank and I'm happy with that. Thank you so much. నా పేరు దివ్య. నేను జెడ్పీ చావలి హై స్కూల్ నుండి వచ్చాను. ఇక నేను తర్వాత ఆఫ్టర్ 10th నేను పాలిటెక్నిక్ చదవాలనుకున్నాను. నేను నా సీనియర్ సలహా తీసుకున్నాను. ఇక్కడ పాలిటెక్నిక్లో క్రాంతి కోచింగ్ సెంటర్ బెస్ట్ అని. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే నుండే నేను ఇక్కడ డిసిప్లిన్ కానీ, ఇక్కడ టైం టేబుల్ కానీ మొత్తం ఫస్ట్ క్లాస్గా ఉంది. కాబట్టి ఈ ర్యాంక్ సాధించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ నాకు 120కి 107 మార్క్స్ వచ్చాయి. అండ్ నా ర్యాంక్ వచ్చేసరికి 2342 ర్యాంకు. అండ్ నేను తర్వాత పాలిటెక్నిక్ చదవాలి, దాని తర్వాత బెనిఫిట్స్ ఏంటి అని కూడా డైరెక్టర్ సారే చెప్పారు. ఈ ర్యాంక్ సాధించడానికి ముఖ్యంగా డైరెక్టర్ సార్ వల్లే సాధ్యమైంది. నా పేరు రాజేష్. నేను క్రాంతి కోచింగ్ సెంటర్లో చదువుతున్నాను. మార్కులు వచ్చినాయి, జస్ట్ పాస్ అయ్యాను. రూరల్ మండలం కొలకలూరు పాత ఆర్సీఎం చర్చిలో గురువారం పరిశుద్ధ మరియమాత మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలకలూరు విచారణ గురువు ఫాదర్ కాకుమాను మెల్కియర్ రాజు ఆధ్వర్యంలో జీడీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ రెవరెండ్ కిరణ్ కుమార్, ఫాదర్ ప్రసాద్లు ప్రత్యేక దివ్య బలి పూజను నిర్వహించారు. పరిశుద్ధ మేరీ మాతను పూజించాలని, మంచి పనులు జరుగుతాయని, మరియ తల్లి దోహదపడుతుందని ఫాదర్ ప్రసాద్ తెలిపారు. మరియ మాత చేసే మేలును గురించి తెలిపారు. ఫాదర్ జోసెఫ్ రెడ్డి సంగీతంతో కూడిన దేవుని పాటలను అద్భుతంగా ఆలపించారు. ఫాదర్ సాగర్ జోసెఫ్ను తంబి, ఫాదర్ రాజశేఖర్ రెడ్డి, ఫాదర్ చిన్నన్నలు వాక్య సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మిల్కియర్ రాజు పర్యవేక్షణలో సంఘ పెద్దలు మరియు దళం సభ్యులు, యువకులు ఫాదర్లను పూలమాలలు, శాల్వలతో ఘనంగా సత్కరించారు. పండుగ సందర్భంగా మరియమాత విగ్రహాన్ని తీరుపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామని ఫాదర్ రాజు తెలిపారు. మహిళలు, చిన్నారులు, సంఘ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు తల్లి మరియ మాత దేవమాత మహోత్సవ పండుగ శుభ సందర్భంగా మా ఈ కొలకలూరు గ్రామంలో దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ పండుగ సందర్భం ఏమిటంటే తల్లి మరియ మాత దేవుని మాతగాను మానవుల యొక్క మాతగాను ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ దైవ కుమారుణ్ణి తన గర్భంలో మోసి మానవులందరికీ కూడా సహకరించి ఉన్నది. తద్వారా మేమందరం కూడా ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి బాటలో మేము కూడా నడుచుకుంటూ ఆమె ద్వారా పరలోక రాజ్యం చేర మాకు ఈ పండుగ ఎంతగానో దోహదపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కొలకలూరు గ్రామంలో తల్లి మరియ మాత మహోత్సవ దివ్య పూజాబలిని ఒక గొప్ప వేడుకగా జరుపుకొని ఉన్నాము. సాయంత్రము 6 గంటలకు తేరు ప్రదక్షిణ ఉంటుంది. ఆ తేరు ప్రదక్షిణలో యువకులు యువతులు మరి పెద్దలు సంఘ పెద్దలు గుడి పెద్దలు అందరూ కూడా కలిసి పిల్లలతో కలిసి బ్యాండ్ మేళంతో తల్లిని ఊరేగింపుగా పురవీధుల్లోనికి తీసుకుని వెళ్ళి ఆ తల్లి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పురవీధుల్లో గుండా వెళుతున్నప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా వచ్చి ఆమెను గౌరవిస్తూ ఆమె అందించినటువంటి శుభవార్తను పొందినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆశీస్సులను పొంది తద్వారా వారు ఆరోగ్యవంతులు కావడానికి ఆ యొక్క బజార్లు ఆ యొక్క వీధులన్నీ కూడా ఎంతగానో ఆశీర్వదించబడతాయని తెలియచేయటం. సిబిఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలలో వెస్ట్బెర్రీ పాఠశాల విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. 10వ తరగతి మరియు 12వ తరగతిలో విద్యార్థులందరూ అత్యుత్తమ ఫలితాలలో ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ప్రతిభ పాఠశాల కీర్తిని మరింతగా పెంచింది. 12వ తరగతి ఫలితాలలో కార్తిక్ ఎంపీసీ 89%, విద్యాగంగ బైపీసీ 87.4%, శిఖర్ జైన్ బీఈసీ 86% మరియు ఐపీలో హిమజ, అక్షిత, కార్తిక, విద్యాగంగ, శ్రేయలు 100% మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. 10వ తరగతి ఫలితాలలో ఎం నమ్రత 97.2%తో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 16% మంది 90% పైగా, 52% మంది 80% పైగా, 68% మంది 75% పైగా, 98% మంది 60% పైగా మార్కులు సాధించారు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు విద్యార్థుల నిబద్ధత, ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శన, తల్లిదండ్రుల సహకారానికి ఫలితమని చెప్పారు. వెస్ట్బెర్రీ పాఠశాల విద్యా నాణ్యతకు ఇది చక్కటి ఉదాహరణ అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న పట్టణంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నారు. నిట్టాబాలు నందికండి రామాంజనేయులు పర్యవేక్షణలో జరిగే శోభాయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లా సహ సంయోజక్ కారపూడి రమాదేవి, సీతారామ కళ్యాణ దేవస్థానం అధ్యక్షురాలు వీర్లపాటి విజయలక్ష్మి, హిందూ ధార్మిక యోజన సంఘం అధ్యక్షుడు డికే మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మే 22వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా మన హనుమాన్ శోభయాత్ర కమిటీ వారు ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా ఎంతో మంది సంఖ్యాబలంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 22వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 4 గంటలకి జరిగేటువంటి ఈ శోభయాత్ర సుల్తానాబాద్ హనుమాన్ టెంపుల్ నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి స్వరాష్ట్రాకి దగ్గర దాకా కూడా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. దీన్ని ఈ 3 సంవత్సరాలు జరిగిన విధంగా అంతకన్నా కూడా గొప్పగా దిగ్విజయంగా ప్రతి ఒక్క ఎక్కువ సంఖ్యాబలం పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు, వ్యాపారస్తులు, యువత అందరూ కూడా పాల్గొని ప్రతి గడప నుంచి ప్రతి హిందూ సోదరుడు ఇది మా యాత్ర, ఇది మేము చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వేలాదిగా పాల్గొని ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా. 22వ తారీఖు గురువారం నాడు హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే సీతారామ కళ్యాణ దేవస్థానం తరపున హిందువులు అందరూ పాల్గొని ముఖ్యంగా మహిళలందరూ పాల్గొని ఈ తెనాలి పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 22వ తేదీన శ్రీ హనుమాన్ శోభయాత్ర మన తెనాలి సుల్తానాబాద్ అహింసా గుడి నుంచి ప్రారంభమవుతుంది. కనుక హిందూ బంధువులందరూ విచ్చేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హిందూ చైతన్య వేదిక మరాఠా యువక మండల ఆధ్వర్యంలో చావా సంభాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ లో సంభాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బతికితే శివాజీలా బతకాలి, మరణిస్తే సంభాజీలా మరణించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతగా చిత్రహింసలు చేసినా హిందూ ధర్మం వదిలి ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరించిన సంభాజీ అందరికీ ఆదర్శమన్నారు. ఆర్ఎస్ఎస్ నగర కార్యదర్శి త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, హిందూ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పొట్టిమోతి లక్ష్మీ శ్రీనివాస్,
విహెచ్పి నగర అధ్యక్షులు రామాంజనేయులు, బజరంగ్ దళ్ బాలాజీ, బట్టి సుధాకర్, సంతోష్, మహేష్, వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, రమాదేవి, తూనుగుంట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని మహారాష్ట్ర కింద ఉన్న భారత భూభాగం అంతా విదేశీయుల దురాక్రమణ కాకుండా కాపాడిన మహావీరుడు. అదేవిధంగా అతని పోరాటంలో ఒకసారి ఔరంగజేబు సేనలకి చిక్కినా కానీ అతను తన ధర్మాన్ని వీడకుండా ధర్మమే మనకి ముఖ్యము, ధర్మో రక్షతి రక్షితః అన్న దీన్ని ఆయన కట్టుబడి తన నాయనమ్మ జిజియాబాయి పెంపకంలో తన తల్లి చనిపోయినాక 2 సంవత్సరాల వయసులో తన తల్లి చనిపోయినాక జిజియాబాయి పెంపకంలో సంభాజీ మహారాజ్ పెరిగాడు. ఆ విలువలు, ఆ జీవన శైలి, ధర్మరక్షణ కోసం మనం ఉండాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే రాజ్యాన్ని ప్రజల్ని రక్షిస్తుందన్న దీంతో అతను తన మతాన్ని మారమని ఔరంగజేబు ఎన్నిసార్లు చెప్పినా పళ్ళు పీకిన చర్మం ఒలిచిన చివరికి నిలువెత్తుగా ఉరి తీయడానికి రెడీ అయినా కానీ తన ధర్మాన్ని మారనని చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ. పహల్గాం దాడికి ప్రతీకారంగా మన త్రివిధ దళాలు చేసినటువంటి విజయ శంకరరావాన్ని స్మరించుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి మన విజయ దుందుబి మోగించారు. అది మన త్రివిధ దళాల యొక్క గొప్పతనం. కానీ మన వంతుగా మనం ఏమి చేయగలం అని ఒక్కసారి ఆలోచిస్తే మొన్న గుజరాత్లో స్థానికులు పోలీసు వారు కలిసి ఒక డ్రైవ్ నిర్వహిస్తే అక్కడ 10,000 మంది రోహింగ్యాలు కానీ, పాకిస్తానీలు కానీ, బంగ్లాదేశీలు కానీ దొరికారు. వాళ్ళ వల్ల మన దేశానికి ఎంత చెరుపు ఉంది అనేది మనం నిన్న పహల్గాం దాడి వల్ల మనం తెలుసుకున్నాం. ఛత్రపతి వీర శివాజీ మహారాజు పుత్రుడు సంభాజీ మహారాజు చాలామందికి ఎవరికీ తెలియదు. కానీ అతను ఔరంగజేబు బంధించి బాగా చిత్రహింసలు చేసి హిందూ మతం మారమని ప్రతిరోజుకి ఒక శరీర భాగాలని ఖండఖండాలుగా చేసినా కూడా అతను మారలేదు. అటువంటి మహనీయుల్ని మన విద్యార్థులకి పాఠాంశాల్లో కూడా భాగంగా చేస్తే బాగుంటుంది. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందు మన హిందువులు కూడా మతం మారకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటారని అనుకుంటున్నాను. భీమవరపు విహాన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తండ్రి భీమవరపు దిలీప్ రెడ్డి, తల్లి తేజశ్రీలు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత కేక్ ను కట్ చేసి విహానరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విహానరెడ్డి కుటుంబ సభ్యులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. భీమవరపు విహాన్ రెడ్డి 5వ పుట్టినరోజు సందర్భంగా దిలీప్ రెడ్డి, తేజస్వి గారు తాతయ్య, అమ్మమ్మ, చంద్రావతి నాయనమ్మ గారు ఈరోజు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేశారు. విహాన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు ఆశ్రమ ట్రస్టీలు, ఆశ్రమవాసులు. విహాన్ రెడ్డి 5వ పుట్టినరోజు సందర్భంగా మన ఈ గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు ఒకరోజు భోజనం ఏర్పాటు చేయడానికి మేము సంకల్పించాము. వారి ఆశీర్వాదం మా మనవడికి ఉంటుందని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్న తెనాలి చిన్నావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.